అర్జునరావు గారు మనందరి అభిమానాన్ని చూరగొని మనందరితో కలిసి ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన శ్రీ మురళీధర్ రావు గారు, అలాగే జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రశేఖర్ గారు, పెద్దలు గౌరవనీయులు అనేక మందికి స్ఫూర్తిదాత శేషగిరిరావు గారు, పెద్దలు జంగారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, అనేక మంది వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, సోదర సోదరి కార్యకర్తల, కరీంనగర్ జిల్లా అంటే పోరాటాలకు పురటి గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసే గడ్డ. అలాంటి గడ్డ నుండి ఉద్భవించిన ఒక పోరాట వీరుడు, యోధుడు మురళీధర్ రావు గారు. మురళీధర్ రావు గారు సిఫారసులో ప్రధాన కార్యదర్శి కాల, తాత ముత్తాతల యొక్క వంశ పారంపర్య ఆస్తితో ప్రధాన కార్యదర్శి కాల, స్వశక్తితో తను అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో కార్యకర్త స్థాయి నుంచి ప్రధాన కార్యదర్శి అయ్యారు. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, అసలు మురళీధర్ రావు గారు ఈరోజు మనందరితో ఈ విధంగా సన్మానం చేసుకోబడతారని మురళీధర్ రావు గారు కూడా ఊహించుండరు, బతికి బట్ట కడతారని ఊహించుండరు. మురళీధర్ రావు గారే కాదు, చంద్రశేఖర్ గారు, రామకృష్ణారెడ్డి గారు, అలాగే కాశీపేట లింగయ్య గారు, కోమల ఆంజనేయులు గారు, నేను, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, ఓదెల్ గారు, మేమందరం కూడా నూకలు ఉన్నాయి కనుక బతికి పట్టగట్టాం. ఒక్క మాటలో చెప్పాలంటే కాలేజీకి పోతే ఇంటికి వస్తామనే నమ్మకం లేదు, రూములో పండుకుంటే ఎప్పుడొచ్చి దాడులు జరుగుతాయనేది తెలియదు. ఊరికి పోతే మా ఊరు జమ్మికుంట, వారి ఊరు కూడా జమ్మికుంట, మా ఇద్దరి ఊర్ల మధ్య రైల్వే ట్రాకే అడ్డం ఉంటుంది. జమ్మికుంట అంటే నక్సలైట్లకు, రాడికల్స్ కు పెట్టింది పేరు 1980, 1990 దశకాలంలో. మా ఊరికి మేమంతా దొంగసాటుగా పోయేటోళ్ళం. నక్సలైట్లు రాత్రి పూట దొంగసాటుగా పోతే మేము పొద్దున్నాక దొంగసాటుగా పోయొచ్చాం. మా ఊళ్ళో మా ఇళ్లలో తెలియదు మేము ఏబీవీపీలో తిరుగుతామని. ఏబీవీపీలో తిరుగుతాం చెప్తే మురళీధర్ రావు గారు ఈరోజు ఇక్కడ కూర్చునేవారు కాదు, నేను కూడా ఇక్కడ కూర్చునేవారు కాదు, రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ కూర్చునేవారు కాదు. ఒక పూట అన్నం తిన్నా తినకున్నా ప్రాణం ఉంటే ఉంటది, కాలేజీ నుంచి ఇంటికి పోతామా పోవా అని అనుకున్నప్పటికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ను బలపరచాలని, జాతీయవాదులను బలపరచాలని, రాడికల్స్ నక్సలైట్ గుండాలను ఎదిరించాలని మేము పోరాటం చేశాం. అలాంటి పోరాటంలో అనేక మంది అవసరం వాసారు. రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, సమ్మిరెడ్డి, రవీందర్ రావు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ జిల్లాలో 40 మంది ఉన్నారు, వరంగల్ జిల్లాలో 30 మంది ఉన్నారు, తెలంగాణలో వందలాది మంది ఆత్మహత్య అయ్యారు, ఆత్మ బలిదానం చేశారు. వాళ్ళందరి యొక్క కృషి ఫలితం, వాళ్ళందరి యొక్క ప్రాణ త్యాగాల ఫలితం ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఆ ఫలాలను మనం అందరం కూడా చూస్తున్నాం. అందుకని సోదరులారా, ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ గడ్డలో సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు, గ్రామాలు దగ్ధమైపోతున్నప్పుడు, గ్రామాలలో అరాచకం ఉంటున్నప్పుడు ఎదిరించిన వీరులు, ఎదిరించిన శూరులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీ. అలాంటి పోరాటాల యోధుల నుంచి మురళీధర్ రావు గారు వచ్చారు. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలిపెట్టి పనిచేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది పేపర్లలో రాస్తున్నారు, వాళ్ళకి తెలియదు పాపం. ఈ పేపర్లలో రాసే వాళ్ళకు తెలియక రాస్తున్నారు. ఒక వ్యక్తి జీవిత ఖైదు, నేను అడ్వకేట్, మీ అందరూ కూడా తెలుసు, లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు అంటారు. సహజంగా 14 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదల చేస్తారు. డబుల్ జీవిత ఖైదు, 30 సంవత్సరాలు ఆల్రెడీ ఫుల్ టైమర్గా పనిచేశారు మురళీధర్ రావు గారు, చంద్రశేఖర్ గారు. మేమంతా సెటిల్డ్ అయ్యి వర్కర్స్ పనిచేస్తున్నాం. మేము కూడా ఇలాంటి యొక్క కష్టాలలో పనిచేశాం. అందుకని సోదరులారా, ఆ కష్టాలు పోయాయి. ఇప్పుడంతా మార్గం సుగమంగా ఉంది. మనందరినీ ప్రజలు ఆదరిస్తున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మనం ఈ వాతావరణం అనుకూలంగా ఉండే స్థితిలో మనం మురళీధర్ రావు గారు, కిషన్ రెడ్డి గారి మరి నేతృత్వంలో ముందుకెళ్దాం. మరి అలాంటి యొక్క లక్ష్య సాధనకు మనం అనేక మంది ప్రజాప్రతినిధులకు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మరి చక్కటి వాతావరణం ఉన్న ఈ తరుణంలో తప్పకుండా మాకు ఒక విశ్వాసం ఉంది. రాబోయే రోజులలో
భారతీయ జనతా పార్టీకి బంగారు బాట ఉంటుంది. వచ్చే కాలం మనదిరా, పోయే కాలం మీదిరా అనే విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం. అనేక మంది సర్పంచ్ స్థాయి నుంచి, వార్డు మెంబర్ స్థాయి నుంచి పార్లమెంటు సభ్యుల దాకా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించే విధంగా ముందుకెళ్లాలని, అలాంటి శక్తిని సామర్థ్యాన్ని యోగ్యతను ఎబిలిటీని ఆ భగవంతుడు మురళీధర్ రావు గారికి కలగజేయాలని, చంద్రశేఖర్ గారికి కలగజేయాలని మనందరం కూడా అలాంటి అనేక మంది మురళీధర్ రావు లాగా, వాజ్పేయి లాగా, రాజ్నాథ్ సింగ్ లాగా, అడ్వాణి లాగా, నరేంద్ర మోడీ లాగా ప్రజాభవనాన్ని చూడబడి ముందుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా మననం చేసుకుందామని, తద్వారా మురళీధర్ రావు గారిని నిజంగా సన్మానించిన వాళ్ళ తెలియజేస్తూ, మరి మరొకసారి మురళీధర్ రావు గారిని, మరి చంద్రశేఖర్ గారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకే కాదు, భారతదేశ భారతీయ జనతా పార్టీకి దశను దిశను నిర్ణయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన సభా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జిల్లా ఇన్ఛార్జి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు సత్యనారాయణ గారిని మాట్లాడుతూ వచ్చింది.